తెలంగాణలో పోలీసోళ్ళు మస్తు మారిపోయినరు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అప్పట్లో చెప్పేటోళ్ళు ఇప్పుడు దాన్ని ఇంకింత ఎక్కువ చేసిండ్రు. తప్పులు చేసేటోళ్ళ మీద కోపం చేస్తే వాళ్ళు మారరు, మంచి కొద్ది చెప్తేనే మారతారని కొందరు చెప్తుంటారు. పోలీసోళ్ళు అదే పని చేస్తున్నారట. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళ మీద లాఠీలు వాడతలేరట. మరి వాళ్ళను ఎట్లా మారుస్తున్నారో మీరే చూడండి. రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చినామని చెప్తున్నారు కదా సర్కారోళ్ళు. చూడండి ఆ ప్రజాపాలన ఎంత ముద్దుగున్నదో. కొలువుల కోసం రోడ్ల మీదకి వస్తే ఈపులు వలగొడుతున్నారు, తీసుకుపోయి స్టేషన్లు వేస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు. కానీ గలీజ్ పనులు చేసిన వాళ్ళని మాత్రం స్టేషన్ కు తీసుకుపోయి కొత్త అల్లునికి చేసినట్టు మర్యాదలు చేస్తున్నారు. ఇక చూడండి, ఒక ఆమెను కిడ్నాప్ చేసిందని ఓ పిల్లగాని మీద ఆమె ఇంటోళ్ళు కేసు పెట్టిండ్రు. ఆయనను తీసుకొచ్చి ఇట్లా స్టేషన్లు వేసిండ్రు. అట్లా వేసిన వాళ్ళతోని ఎవ్వలను మాట్లాడనియరు. కానీ ఇక్కడ చూడండి, లోపటున్న ఆయనతోని ఈ పిల్లగాడు ఎంత మంచిగా పాన్ డబ్బా కాడ నిలబడి టైం పాస్ చేసినట్టే ముచ్చట పెడుతున్నాడు. దాన్ని ఫోన్ లో వీడియో కూడా తీసుకుని సోషల్ మీడియాలో పెట్టిండు. అయినా పోలీసోళ్ళు ఏమనలేదంటే ఎంత చక్కదనంగా పని చేస్తున్నారో కదా. పోయిన సర్కారోళ్ళు ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్పిండ్రు. ఇప్పుడు వీళ్ళు నిజంగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు అన్నట్టు. పనిల పని ఇంకో 2-3 దోస్తులను షాయలు సిగరెట్లు కూడా తీసుకొచ్చి ఇస్తే మంచిగా ముచ్చట్లు పెట్టుకుందరు కదా. ఒక్కరితోటి ఎంతసేపు ముచ్చట పెడతాడని ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు. నిలబడి మాట్లాడు కూడా తిప్పలేనాయే. అందుకే ఓ 4 కుర్చీలు కూడా తెప్పిస్తే మంచిగుంటదని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, మొత్తం చింతపండు చేసే పోలీసింగే ఉంటదని మొన్ననే మైకులు పెట్టి మరి మొన్ననే పోలీసులు చెప్పిండ్రు. మరి ఇప్పుడేమో ఇట్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. కానీ కొలువుల కోసం చదివేటోళ్ళు రోడ్ల మీదకి వస్తే మాత్రం ఈపులు విమానం మొత్తం మోగిస్తున్నారు. అక్కడి టీవీలోళ్ళు పోతే వాళ్ళను గల్లా పట్టి గుంజుకపోతున్నారు. కానీ బేకార్ పనులు చేసేటోళ్ళని మాత్రం స్టేషన్లో కూర్చోబెట్టి కొత్తలను కంటే ఎక్కువనే మర్యాదలు చేస్తున్నారు.